చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 3 సంవత్సరాలుగా ఏకధాటిగా సంచరిస్తూ పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్న ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి కూడా తమ దాడుల పరంపరను కొనసాగించింది. దీంతో స్థానిక రైతులకు తీరని కష్టనష్టాలు ఎదురయ్యాయి. చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పాతపేట చెల్లావారిపల్లి పంచాయతీల్లో మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో నష్టం వాటిల్లినట్లు స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు. పాతపేటకు చెందిన రైతులు నందగోపాల్, నటరాజ, జయరాం, సుబ్రహ్మణ్యం, చెల్లావారిపల్లిలోని రైతులు శ్రీనివాసుల నాయుడు, మునిరత్నం నాయుడు, రవికి చెందిన వరి, కొబ్బరి, మామిడి, అరటి, వేరుశనగ పంటలపై ఏనుగుల గుంపు పడి తమ దాడుల వేటను కొనసాగించినట్లు వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట తమ దాడుల పరంపరను ఏనుగుల గుంపు కొనసాగిస్తుందని స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. ఈ ఏనుగుల గుంపును అటవీ శాఖ అధికారులు ఎంత పర్యవేక్షిస్తున్నా అవి ప్రతి ఒక్క రోజు రాత్రి వేళల్లో సంచరిస్తూ ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయని, దీంతో పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు ఆర్థిక నష్టపరిహారం అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.